హాయ్ గాయస్, నేను మీ తేజుని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా వారు కారు స్టార్ట్ చేశారు. అమ్మమ్మ వాళ్ళ కారు మా ఇంటి దగ్గర ఎదురుగా వాళ్ళది, మాది కాదు. మా వారైతే చూడండి ఒక పోజ్ ఇచ్చేశారు. ఇది కృష్ణా నది ఏరు. ఇక్కడ స్నానం చేసి అందరూ దర్శనానికి బయలుదేరుతారు. నేనైతే కృష్ణమ్మకి పసుపు కుంకుమ పూలు ఎటు తిరగాలో తెలియలేదు, తూర్పుకు అనుకున్నాను. కానీ టెంపుల్ ఇటు సైడ్ ఉందని చెప్పి ఇటు తిరిగాను. పసుపు కుంకుమ పూలు వేసేసి నమస్కారం చేసుకొని 3 సార్లు అలా నీళ్ళు వేసేసుకున్నాను నెత్తి మీద. అక్కడ పడవ ఉంది, రా ఫోటో దిగుదు అని తీసుకెళ్తున్నారు. కానీ తీరా వెళ్ళి చూస్తే అక్కడంతా బురదగా ఉంది. అప్సెట్ అయిపోయాము. తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నాము. స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడు టెంపుల్కి కింద కొండ పైన కాకుండా కొండ కింద మామూలుగా ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. దాని ఎదురుగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఊరిలో ఒక కమీడియన్ వాళ్ళ అదే టీవీలో వస్తారు కదా, కమీడియన్ వాళ్ళ ఊరు ఇది వైకుంఠపురం. ఎవరికైనా తెలిస్తే గెస్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పూజ చేస్తానండి. పసుపు కుంకుమ వేసేసి కడ్డీలు వెలిగించి పూలు పెట్టేసేసి కొబ్బరికాయ అక్కడ కొడితే మళ్ళీ తడి అయిపోద్ది, కొబ్బరి నీళ్ళు పడి. అందుకనే బయటకు వచ్చేసి కొడుతున్నారు అందరూ. వేరే వాళ్ళు కూడా చేసుకోవాలి కదండి పూజ. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. లోపల వెంకటేశ్వర స్వామిని చూపించడానికి వీలు పడలేదు. గుడి పైన హెలికాప్టర్ వెళ్తుందండి, చూడండి. ఇప్పుడు కొండపైన టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అమ్మమ్మ అత్తయ్య గారు రాలేదు. మా వారు నేనైతే స్టెప్స్ మీదుగా వెళ్తున్నాము. వాళ్ళు స్టెప్స్ ఎక్కలేనన్నారు. ఇక్కడ ధ్వజస్తంభం ముందు చిన్న వెంకటేశ్వర స్వామిది చిన్న గుడి ఉంది. ఇంకా అక్కడ అందరూ పూజ చేస్తున్నారు, దీపారాధన చేస్తున్నారు. నేను కూడా ఇంకా దీపారాధన చేసేస్తున్నాను. అయిపోయిందండి. చిన్న గుడిని చూపించలేకపోయాను, మా వారు తీయలేదు. ధ్వజస్తంభం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసేస్తున్నాము. కొబ్బరికాయ కొట్టేసాము, లోపలికి ఎంటర్ అయ్యాము. కానీ క్రౌడ్ చాలా ఉందండి. ఇక్కడ కొట్టిన కొబ్బరికాయ ముక్కని ఒకటేసి అట్లా తిప్పి నమస్కారం చేసుకుంటున్నారు. మా వారు కూడా తిప్పేస్తారు. ఎందుకు అంటే అదొక ఆచారం అంటున్నారు. కొండపై నుంచి చూస్తే చాలా బాగుందండి వ్యూ. మా వారైతే కొబ్బరి టెంకాయ తోటి కుస్తీలు పడిపోతున్నారు. చూడండి, ప్రసాదం ఏమని చిన్న ముఖ్యం అంటే చూడండి ఎంత పెద్ద చిప్పిస్తున్నారు. అంత తింటారండి. పార్కింగ్ ప్రసాదం పెట్టించుకున్నాము. ప్రసాదం పెడుతుంటే రిటర్న్ ఇండియా వెళ్ళిపోతున్నాం.